Welcome to my channel Vijayalakshmi. Today's lesson is వన్యజాతి మొక్కలు. పూర్వము ఎక్కడ వరకు అక్కడ ఈ పక్షులు మళ్ళీ గాలి నీటి ద్వారా పుట్టుకొచ్చినటువంటి విత్తనాలన్నీ మొలకెత్తుతూ ఉండేవి. వాటి నుండి వీటిని వన్యజాతి మొక్కలు అనేవాళ్ళు. ఈ వాటి నుండి ఆహారం అనేటువంటిది వస్తుందని తెలుసుకున్నా అది మనం ఏం చేసిండు, వాటిలో మంచి విత్తనాలను సేకరించి చల్లి వ్యవసాయం చేయడం మొదలుపెట్టిండు. అట్లనే కాకుండా వ్యవసాయం చేసే ముందు నేలను చదును చేసి మళ్ళీ విత్తనాలు వేసి ఎరువులను వాడి మంచి మొక్కలను తయారు చేసిండు. ఈ విధంగా వన్యజాతి మొక్కల నుండి వ్యవసాయ మొక్కలు అనేటువంటివి వచ్చినవి. అయితే ముఖ్యంగా మన ఆసియా దేశాలలో వరి ముఖ్యమైనటువంటి ఆహారం. అందులో ఒరైజా జాతికి చెందినటువంటి దాన్ని వరిని వాడేవారు. ఒరైజా ఎక్కడెక్కడ మన ఆసియా, మన ఇండియాల, చైనాల, జపాన్ల ఈ జాతి ఎక్కువగా ఉండేది. ఆసియా దేశంలో ఎలాంటి వరి వంగడం ఉంటుంది? ఒరైజా సటైవా అనేటువంటి వరి వంగడాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఏ ఏ దేశాలు? బర్మా, థాయిలాండ్, వియత్నాం, ఇండియా ఇలాంటి చైనా మొదలైనటువంటి దేశాల్లో ఒరైజా సటైవా అనేటువంటి వరి వంగడాన్ని ఉపయోగిస్తున్నారు. 18 రకాల వన్యజాతి వరి వంగడాలు అనేటువంటివి మొత్తం ఆసియా, ఆఫ్రికా, అమెరికా దేశాలలో ఉన్నాయి. 18 రకాల వరి వంగడాలు అనేటువంటివి వన్యజాతివి ఉన్నాయి వరికి సంబంధించినటువంటి. అవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తుంటారో ఆసియా, ఆఫ్రికా, అమెరికాలలో ఉపయోగిస్తుంది. అయితే ఇండియాలో ఉన్నటువంటి వరి రకాన్ని, వంగడ రకాన్ని ఏమంటారంటే ఒరైజా సటైవా ఇండికా. ఒరైజా సటైవా ఇండికా. ఇది ఇండియాలో సాగులో ఉంది. నెక్స్ట్ ఒరైజా సటైవా జపానికా. ఇది జపాన్లో వరి వంగడంగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 3000 వరి రకాల 1300 రకాల వరి వంగడాలు అనేటువంటివి ఉన్నాయి ప్రపంచం మొత్తంలో. మొట్టమొదటిగా వరి అనేటువంటిది ఆహార పదార్థంగా వాడింది ఎవరు? ఇండియా. ఇది ఒరైజా జాతి. ఇండియా, చైనా, జపాన్ దేశాల్లో ఆహారంగా ఉంటాయి. 1300 రకాల వరి వంగడాలు ప్రపంచవ్యాప్తంగా నేడు సాగులో ఉన్నాయి. నెక్స్ట్ వరి పరిశోధన కేంద్రం అనేటువంటిది మన ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ అనే ప్రాంతంలో, ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ అనేటువంటి ప్రాంతంలో ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వరికి సంబంధించినటువంటి పరిశోధనా కేంద్రము ఉన్నది. ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఇది మన దేశానికి సంబంధించింది ఇన్స్టిట్యూట్. మరి ప్రపంచంలో ఎక్కడున్నది అంటే అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రము అనేటువంటిది ఫిలిప్పైన్స్
లోను మనీలా అనే ప్రాంతంలో ఉంది. మనీలా అనే ప్రాంతంలో మొత్తం ప్రపంచంలోనే ఇది పెద్దది అన్నట్టు వరి పరిశోధన కేంద్రం. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రము. ఉన్నది. మన రాష్ట్రంలోనేమో మన దేశంలో ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ వద్ద ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వరి పరిశోధన కేంద్రము ఉన్నది దేశానికి సంబంధించి. మళ్ళీ అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం అనేటువంటిది ఫిలిప్పైన్స్లోని మనీలాలో ఉన్నది. నా లెసన్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.